విశ్లేషిద్దాం. అసలు ఆ గర్భగుడి గోడల వెనక నిజంగా ఏం జరుగుతోంది? ప్రతిరోజూ వేలాది మంది ఆ ప్రాంగణానికి వెళ్తారు. కాని ఆ చీకటి నీడల్లో జరిగే దృశ్యాలు ఎవ్వరూ చూడలేరు. మన కంటికి కనిపించని, కనీసం మానవ మేధస్సుకు కూడా అందని ఎన్నో వింతలు ఆ మూలల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అక్షరాల 2.5 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా దీనికి గుర్తింపుంది. ఈ సంపద నెస్లే, విప్రో లాంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థల వార్షిక ఆదాయం కంటే కూడా చాలా ఎక్కువంటే అసలు నమ్మశక్యం కాదుగదూ. అయితే ఇంత డబ్బు, ఇంత లాజిక్ కూడా ఏమాత్రం వివరించలేని ఆ 7 భయానక విషయాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి రహస్యం: ఊపిరి పీల్చే శిల. ఆ ప్రధాన విగ్రహాన్ని చూస్తే అది కేవలం ఒక రాయి అనిపించదు. దానికి ప్రాణమున్నట్లు, అచ్చం మనలాగే ఒక మనిషిలాగే స్పందిస్తున్నట్లు అనిపించే కొన్ని భౌతిక లక్షణాలు ఆ విగ్రహానికి ఉన్నాయి. 110 డిగ్రీల ఫారెన్హీట్. సాధారణంగా గర్భగుడిలో ఎప్పుడూ ఏసీ ఆన్లోనే ఉంటుంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది. కాని వింత ఏంటంటే ఆ శిలా విగ్రహం నుంచి మాత్రం తీవ్రమైన జ్వరంతో కాలిపోతున్నట్లుగా ఒక భయంకరమైన వేడి వెలువడుతుంది. వందల ఏళ్లుగా ఏ సైన్స్ కూడా దీనికి అసలు సమాధానమే చెప్పలేకపోయింది. ఇంకో విషయమేంటంటే ఆ విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఎంత తుడిచినా సరే మళ్లీ మళ్లీ ఆ తడి ఎక్కడ్నుంచో వస్తూనే ఉంటుంది. ఇంకా భయపెట్టే విషయమేమిటంటే అభిషేకం తర్వాత ఆ విగ్రహం ముఖం మీద అచ్చం మనిషికి పట్టినట్లుగా నిజమైన చెమట బిందువులు కనిపిస్తాయి. దాన్ని రోజూ అర్చకులు పట్టువస్త్రంతో తుడుస్తుంటారు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక రెండవ రహస్యం: మృదువుగా చిక్కుబడకుండా ఉండే కేశాలు. అవును, ఆ రాతి విగ్రహానికి నిజమైన మానవ కేశాలున్నాయి. ఇక్కడ మైండ్ బ్లోక్ అయ్యే విషయమేంటంటే ఎన్నిసార్లు నీళ్లు పోసినా ఆ జుట్టు ఎప్పుడూ పొడిబారదు, అసలు చిక్కుబడదు. వేల ఏళ్లుగా ఒక రాయి మీద నిజమైన జుట్టు అలా సజీవంగా ఉండటమనేది లాజిక్కుకు పూర్తిగా వ్యతిరేకం. భక్తులు సమర్పించే జుట్టు ద్వారా ప్రతి సంవత్సరం 100 కోట్లొస్తాయని మనందరికీ తెలుసు. ఆ జుట్టు ప్రపంచవ్యాప్తంగా వేలంలో అమ్ముడవుతుంది కూడా. ఒకవైపు కళ్లకు కనిపించే వాస్తవిక మానవ కేశాల వ్యాపారం ఇలా జరుగుతుంటే, మరోవైపు ఆ గర్భగుడిలో ఎవరూ తాకలేని, ఎప్పటికీ పాడవని ఆ విగ్రహం మీద ఉన్న జుట్టు మాత్రం ఎవ్వరికీ అంతుచిక్కని ఒక అతీంద్రియ రహస్యంగానే ఉండిపోయింది. మూడవ రహస్యం: కాలగర్భంలో దాగిన గుర్తింపు. అసలు ఆ దేవుడెవరు? ఈ ప్రశ్న వినడానికి కొంచెం వింతగా అనిపించినా చరిత్రకారుల మధ్య చాలా కాలంగా నడుస్తున్న ఒక పెద్ద, లోతైన వివాదం ఇది. ఇక్కడ వాదనలెలా ఉన్నాయంటే, ఒకవైపు తలనీలాలు సమర్పించే సంప్రదాయం, గుడి పర్వతాలమీద ఉండటం, అలాగే విగ్రహం చేతి భంగిమ చూస్తే ఇవన్నీ మురుగన్ సాంప్రదాయాలను సూచిస్తాయని ఒక వర్గం అంటుంది. మరోవైపు రామానుజాచార్యులు ఇక్కడ వైష్ణవ సంప్రదాయాలను స్థాపించారని కూడా బలమైన వాదనలున్నాయి. ఈ 2 సిద్ధాంతాల మధ్య అసలు నిజం ఏమిటనేది ఇప్పటికీ ఛేదించలేని ఒక చారిత్రక మిస్టరీగానే మిగిలిపోయింది. లోతుల నుండి ప్రతిధ్వనులు. ఇప్పుడు గర్భగుడిలోని అత్యంత లోతైన భౌగోళిక అసంభవాల వైపు మనం అడుగులేద్దాం. మనం మెదడు జీర్ణించుకోలేని మరిన్ని భయంకరమైన నిజాలు ఇక్కడే బయటపడతాయి. 4వ రహస్యం: అఖండ దీపం. గర్భగుడిలో విగ్రహం వెనుక ఒక దీపముంది. 100 సంవత్సరాలుగా ఆ దీపం ఒక్కసారి కూడా ఆరిపోలేదు. పోనీ ఆ దీపాన్ని ఎవరు వెలిగించారు, ఎప్పుడు నూనె పోస్తారు అనే రికార్డు చరిత్రలో ఎక్కడా ఉందా అంటే అదీ లేదు. అసలు చుక్క నూనె పోయకుండా ఒక మంట శతాబ్దాలుగా ఎలా వెలుగుతుందో ఊహిస్తేనే వణుకు పుడుతుంది కదా. ఇక 5వ రహస్యం: 200 కిలోమీటర్లు. తిరుపతికి సముద్రానికి మధ్య ఉన్న కనీస దూరం ఇది. కాని విగ్రహం వెనుక ఉన్న గోడకు చెవి పెడితే సముద్రపు అలల శబ్దం, ఆ హోరు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. చుట్టుపక్కల 100 కిలోమీటర్ల మేర అస్సలు సముద్రమే లేకపోయినా ఆ హోరు గోడల వెనుకనుంచి ఎందుకొస్తోందో ఇప్పటికీ ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. దీనికి గుడి వర్గాల వాళ్లు చెప్పే సమాధానమేంటంటే, విగ్రహం కింద విరజ అనే ఒక భూగర్భ నది ప్రవహిస్తోందని, ఆ నీరు బొమ్మల బావిలోకి చేరుతుందని చెబుతారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆధునిక యంత్రాలతో పరిశోధనలు చేసిన జియోలాజికల్ శాస్త్రవేత్తలు కూడా ఆ అలల శబ్దానికి ఎలాంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేక చేతులెత్తేశారు. తర్కానికి అందని ప్రపంచం. మన విశ్లేషణలో ఇది ఆఖరి మరియు అత్యంత భయంకరమైన దశ. భౌతికశాస్త్ర నియమాలను పూర్తిగా ధిక్కరించే, వింటే వెన్నులో వణుకుపుట్టే మిస్టరీ సంఘటనలివి. 6వ రహస్యం:
ప్రతిరోజు ఉదయం పూజ తర్వాత విగ్రహం మీద ఉన్న పూలను తీసి వెనుకవైపు వేస్తారు. అయితే ఆ పూలు రోజు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు అనే గ్రామంలో ప్రత్యక్షమవుతాయి. మధ్యలో ఎలాంటి సురంగం లేదు, ఎవరూ వాటిని తీసుకువెళ్లరు. మరి అవి దానంతటవే గాలిలో ఎలా ప్రయాణిస్తున్నాయి? దీని వెనక ఉన్న ఆ శక్తి ఎవరికీ తెలీదు. ఇక 7వ మరియు అత్యంత భయంకరమైన రహస్యం, గుడిలో వందల ఏళ్లుగా మూసి ఉన్న ఒక గది. చరిత్రలో ఒకసారి ఆ తలుపును బలవంతంగా తెరవడానికి ప్రయత్నించారట. అప్పుడు లోపలి నుంచి ఎవరూ వివరించలేని అమానుషమైన భయానక శబ్దాలుచ్చాయని రికార్డులు చెప్తున్నాయి. ఆ దెబ్బతో భయపడిపోయి దాన్ని వెంటనే మూసివేశారు. ఆ చీకటి గదిలో ఏముంది అనేది ఇప్పటికీ ఎవరూ బయటపెట్టలేని ఒక అతి పెద్ద మిస్టరీ. ముగింపు దశ: సైన్స్, చరిత్ర మరియు విశ్వాసం. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ చీకటి రహస్యాలన్నీ మనిషి మేధస్సుకు, మన ఆధునిక సైన్స్కు ఉన్న పరిమితులను అత్యంత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కేవలం కాకతాళీయాలు అని కొట్టిపారేలేము. సముద్రం లేకుండానే వినిపించే భయంకరమైన హోరు, చుక్క నూనె లేకుండా శతాబ్దాలుగా వెలుగుతున్న అఖండ దీపం, దానంతటవే ప్రయాణించే పూలు, ఆ మూసియున్న గదిలోని శబ్దాలు, నిజంగా చరిత్ర, తర్కం ఇక్కడ పూర్తిగా ఓడిపోయాయి. ఈ దృగ్విషయాలకు ప్రపంచంలో ఏ అత్యాధునిక ల్యాబ్లోనూ సమాధానాలు దొరకవు. ఇదంతా గమనించిన తర్వాత మనకు మిగిలేది ఒకే ఒక బలమైన ప్రశ్న: సైన్స్ ఎక్కడంతమవుతుంది, విశ్వాసం ఎక్కడ మొదలవుతుంది? ఈ అనంతమైన చీకటి రహస్యాల మధ్య ఆ జవాబును వెతికే ప్రయత్నం ప్రతి ఒక్కరి మనసును తొలిచివేస్తూనే ఉంటుంది. ఈ అంతుచిక్కని మిస్టరీ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను.